వ్యాసరాజ ప్రతిష్టాపిత దేశవ్యాప్త 732 హనుమత్ విగ్రహాలలో తులసిగిరి శ్రీ హనుమదాలయంలోని హనుమంతుని విగ్రహం ఒకటి. ఒకప్పుడు ఈ క్షేత్రమంతా తులసి వనాలతో ఉండటం వల్ల ఈ క్షేత్రానికి తులసిగిరి అని పేరొచ్చింది. శ్రీ ఆంజనేయ స్వామి వారి మహిమాన్వితాలతో అలరారుతున్న ఈ దివ్యాలయం నిత్యం భక్తులతో కళకళలాడుతుంది. వ్యాసరాజ ప్రతిష్టాపితమైన దేశవ్యాప్త 732 హనుమత్ విగ్రహాల ఆలయాల్లోనిదిగా శ్రీ క్షేత్ర తులసిగిరి శ్రీ మారుతి దేవస్థానంలోని ఈ గర్భగుడిలోని ఆంజనేయ విగ్రహం చెప్పబడుతోంది. ఒకప్పుడు ఈ క్షేత్రమంతా తులసి వనాలతో ఉండేది. తులసి వనాలలో కొలువైన ఆంజనేయుడు కాబట్టి తులసిగిరి ఆంజనేయుడు అని పిలుస్తారు. తులసిగిరిలో వంతెన రోడ్డు ప్రక్కగా 19 స్తంభాల విశాల బహిర్మంటపంతో మర్రి చెట్టు దగ్గరగా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కానవస్తుంది. దేవతామూర్తులున్న 2 తరువుల గోపురం పైన కలశంతో ధ్వజంతో గోచరమవుతుంది. కొబ్బరికాయలు పూజా సామాగ్రి అమ్మే చోటు ఉంది. ధ్వజస్తంభం కానవస్తుంది. ధ్వజస్తంభం దిగువన ఊర్ధ్వముఖ శిరస్సులతో పెనవేసుకున్న జంట నాగుల రాతి ఫలకం చూడగలుగుతాం. ధ్వజస్తంభానికి నమస్కరించుకుని ఆలయంలోనికి ప్రవేశిస్తారు భక్తులు. కుడివైపున ప్రవేశ ద్వారం ఉంది. గడపకు నమస్కరించి ఆలయంలోనికి ప్రవేశిస్తాం. ప్రవేశ ద్వారం కుడి ఎడమల్లో గరుడు, ఆంజనేయుడు నల్లరాతి మూర్తులున్నాయి. శ్రీ రఘువీర హర శివురలాయి రఘుపతికి ఇక లోని ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించాక 3 వైపులా విశాలమైన పొడుగాటి మంటపాలు, నడుమ ఎదురుగా 3 వంపుల కమానుతో ప్రధాన మంటపం దర్శించగలం. పొడుగైన విశాల ప్రాంగణాలు కన్నులకింపుగా కానవస్తాయి. కమాని ఎడమ వైపు గోపికలు, కృష్ణుడు వస్త్రాభరణ ఘట్ట దృశ్యం చిత్రితమై కానవస్తుంది. ద్వారానికి బయట ఒకవైపు గోడకు పెద్దదైన పంచముఖ హనుమాన్ చిత్రపటం ఉంది. వెంకటేశ్వరుని మూర్తి గర్భాలయ ప్రవేశ ద్వారం పై భాగాన దర్శించగలం. దైవ దర్శనానికి దారితీసే వైపు ముందు ఎడమ వైపు కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంది. ప్రధాన ఆలయం గర్భాలయం ముందు భక్తులు బారులు తీరి దర్శించుకునే దారి ఉంది.